అందరికీ నమస్కారం. ఈరోజు కథ హిట్లర్ ఎపిసోడ్ 108. ఎంతమంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు? ఇక స్టోర్లోకి వెళ్తే డ్రింక్ చేయడానికి రెడీ అయిన హాస్నిని కోప్పడి తీసుకొస్తూ ఉంటే మధ్యలో వెయిటర్ అడ్డుపడతాడు. అతన్ని రెండు పీకి హాస్నిని కారులో పడేస్తాడు విరాట్. కారులో కూర్చొని విండోలో నుంచి బయటకు చూస్తూ ఏడుస్తుంది హాస్ని. హాస్నిని ఏడుస్తుందని అర్థమయ్యి ఆమె చేతిని పట్టుకొని తన వైపుకు తిప్పుకొని, ఏమైంది బేబీ, అసలు నీ ప్రాబ్లం ఏంటి అని చాలా కూల్గా అడిగాడు విరాట్. విరాట్ ఫేస్ని చూసి వీడియో విషయం అడగాలనుకుంది. కానీ అడిగిన నిజం చెప్పడన్న భ్రమతో కోపంగా తల తిప్పుకొని ఏం లేదు అని అనింది. అప్పటికే ఆమె తాగిన ఒక గ్లాస్ డ్రింక్కి తల గిర్రని తిరగడంతో తిరుగుతున్న తలని విండోలోకి ఆనించుకొని ఆ వీడియో క్లిప్నే గుర్తు చేసుకుంటూ బాధపడుతూ ఉంది హాసిని. హాసిని ఏడవటం చూసిన విరాట్, మరీ ఎక్కువగా హర్ట్ చేశానా అని అనుకొని, బేబీ వాట్ హ్యాపెన్, ఏమైనా ప్రాబ్లం ఉంటే నాతో చెప్పు అని మళ్ళీ అడిగాడు. విరాట్ మాటలకి కోపంగా, ఇందాకటి నుంచి ఒకటే నసపెడుతున్నారు, అసలు నా ప్రాబ్లం చెప్తే మాత్రం ఏం చేస్తారు మీరు అని అరిచింది హాస్ని. ఏం చేయడం ఏంటి బేబీ, నీ కళ్ళల్లో నీళ్ళు తెప్పించిన వాడు ఎవడైనా సరే వాడు ఇక బ్రతకడు. నువ్వు చెప్పకపోయినా నీ ప్రాబ్లం ఏంటో నేను తెలుసుకుంటాను. కానీ నీ నోటితో చెప్తే అవతలి వాళ్ళు బ్రతికే ఛాన్స్ 1% ఉంటుంది అని కోపంగా స్టీరింగ్ మీద తన చేతిని బిగిస్తూ అన్నాడు విరాట్. చేయాల్సినవన్నీ చేసి ఎవరినో కొడితే తిడితే మీకేం వస్తుంది? జరిగిపోయిందేదో జరిగిపోయింది కదా, దాన్ని మీరు మార్చలేరుగా అని విండోలో నుంచి బయటకు చూస్తూ అంది హాస్ని. సడన్గా కార్ రోడ్డు పక్కన ఆపేసి హాస్నిని తన ఒడిలోకి లాక్కున్నాడు విరాట్. సడన్గా విరాట్ చేసిన పనికి ఉలికిపడి, ఏం చేస్తున్నారు మీరు, వదలండి నన్ను అని అరుస్తూ తన నుండి విడిపించుకోవడానికి ట్రై చేస్తోంది. హాస్ని అరుపులు పట్టించుకోకుండా గట్టిగా ఆమెను హత్తుకొని కిస్ చేయడం మొదలుపెట్టాడు విరాట్. విరాట్ చేస్తున్న పనికి షాక్ అయ్యి గట్టిగా అతని వీపు మీద కొడుతూ అతని నుంచి విడిపించుకోవడానికి ట్రై చేస్తూ ఉంది హాస్ని. కానీ విరాట్ బలం ముందు తన బలం ఓడిపోయింది. కొద్దిసేపటి తర్వాత విరాట్ ఆమెను వదిలేయడంతో గట్టిగా ఊపిరి పీల్చుకుంటూ, మీకు నా ఫీలింగ్స్తో అవసరం ఉండదా, అంతా మీ ఇష్టానికి చేసుకుంటూ పోతారా అని ఏడుస్తూ అడిగింది హాస్ని. నీ కళ్ళల్లో నీళ్లు నన్ను మూర్ఖుని చేస్తాయి బేబీ, సాధ్యమైనంత వరకు వీటిని కనిపించకుండా ఉంచడానికి ట్రై చేయి అని ఆమె కళ్ళను తుడుస్తూ అన్నాడు విరాట్. అసలు ఆ కన్నీళ్ళకి కారణం మీరైతే అని హాస్ని సూటిగా అడగగానే కళ్ళు చిట్లించి ఆమె వైపు చూశాడు విరాట్. హాస్ని చెంప మీద తన చేతిని పెట్టి, నాకు తెలియకుండా నేనేమైనా హర్ట్ చేశానా బేబీ అని సౌమ్యంగా అడిగాడు విరాట్. నేను ఒకటి అడగాలనుకుంటున్నాను, దానికి మీరు కరెక్ట్గా ఆన్సర్ చేస్తారా విరాట్ గారు అని అతని కళ్ళల్లోకి సూటిగా చూస్తూ అడిగింది హాస్ని. చెప్తాను అన్నట్టు తల ఊపాడు విరాట్. మన పెళ్ళికి ముందు మీకు గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా అని కోపంగా అడిగింది హాస్ని. హాస్ని మాటలకు తన కళ్ళు చిన్నవిగా చేసి చూస్తూ, ఉన్నారు అని విరాట్ అనగానే తన కళ్ళు నోరు పెద్దగా తెరిచి విరాట్ వైపు చూస్తూ ఉండిపోయింది హాస్ని. కోపంగా పళ్ళు నూరుతూ, ఎంతమంది ఉన్నారు, 10 మందా 15 మందా అని అనింది హాస్ని. ఆమె ఉక్రోషాన్ని నవ్వుతూ చూస్తూ, 2 అని అన్నాడు విరాట్. 2 అని షాక్ అవుతూ, ఒకటి నిత్య, నాకు తెలుసు, మరి రెండోది ఎవరు అని ఆలోచించడం మొదలుపెట్టింది హాస్ని. ఏంటి బేబీ ఆలోచిస్తున్నావు అని చిన్నగా ఆమె బుగ్గ మీద ఘాటు పెట్టగానే కోపంగా వెనక్కి జరిగి, మీకు కేవలం 2 గర్ల్ ఫ్రెండ్సే ఉన్నారంటే నేను నమ్మలేకపోతున్నాను, మర్యాదగా చెప్పండి ఎంతమంది అని కళ్ళు పెద్దవి చేసి అంది హాస్ని. ఉక్రోషంగా ఉన్న ఆమె ఫేస్ ముద్దు వస్తూ ఉంటే చిన్నగా ఆమె బుగ్గ పైన ముద్దు పెట్టుకుంటూ, ఎంతమంది ఉన్నారని ఎక్స్పెక్ట్ చేస్తున్నావు అని అడిగాడు విరాట్. కోపంగా బుగ్గ తుడుచుకుంటూ, మీలాంటి హ్యాండ్సమ్కి కనీసం 10 మంది అయినా ఉండే ఉంటారు, నాకు ఆ డౌట్ ఉంది అని అనింది హాస్ని. అసలు నీకు ఇప్పుడు ఆ డౌట్ ఎందుకు వచ్చింది అని కాల్ స్టార్ట్ చేస్తూ అన్నాడు విరాట్. నాకన్నీ తెలుసు, మీ స్టేటస్కి మీ లైఫ్ స్టైల్కి ఖచ్చితంగా 10 మందికి తక్కువ గర్ల్ ఫ్రెండ్స్ అయితే ఉండరు అని అనింది హాస్ని. కానీ మనసులో మాత్రం విరాట్కి గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారంటే ఎందుకో అన్ఈజీ ఫీలింగ్ అయింది. చిన్నగా నవ్వి ఆమెకు పెక్కిస్తూ, ఎన్నున్నా ఏమున్నా అదంతా పెళ్ళికి ముందు, ఇప్పుడు కాదు కదా అని అన్నాడు విరాట్. అంటే
మీకు గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నది నిజమే అన్నమాట అని కోపంగా విరాట్ని చూసింది హాస్ని. విరాట్ సమాధానం చెప్పకుండా కామ్గా డ్రైవ్ చేస్తుండటంతో, చిచి, మీ మగాళ్ళంతా ఇంతే, పెళ్ళికి ముందు 100 మంది గర్ల్ ఫ్రెండ్స్ని వెంటేసుకొని తిరుగుతారు. అదే ఒక అమ్మాయికి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడంటే అదొక పెద్ద నేరం అన్నట్టు ఆ అమ్మాయిని బ్లేమ్ చేస్తూనే ఉంటారు. మీ మగాళ్ళకి ఒక న్యాయం, మా ఆడళ్ళకి ఇంకో న్యాయమా అని పళ్ళు కొరుకుతూ అంది హాస్ని. ఏంటి సడన్గా ఈ వ్యవహారం మీద పడ్డావు అని అడిగిన విరాట్ మాటలకు కోపంగా అతని చేతిని విడిపించుకొని సీట్లో కూర్చుంది హాస్ని. మళ్ళీ విండోకి తన తలని ఆనించుకొని, విరాట్ గారికి ఇంతమంది లవ్ ఉండబట్టే నన్ను అవాయిడ్ చేస్తున్నారు. వారందరినీ మర్చిపోలేక ఇంకా వాళ్ళతో రిలేషన్ కంటిన్యూ చేస్తున్నారు అని అనుకుంటున్న హాస్ని, ఆ ఇద్దరెవరు? అందులో ఒకరు నిత్య, మరి ఇంకొకరెవరు అనే ఆలోచనలో పడింది. ఇంకొకరు ఎవరని ఆలోచిస్తున్న హాస్నికి ఎంతసేపు ఆలోచించినా ఎవరూ గుర్తుకు రాకపోవడంతో, నిజంగానే విరాట్కి నిత్యకి ఇంకా రిలేషన్ ఉందని తెలిస్తే వెంటనే అతనికి డివోర్స్ చేసి వెళ్ళిపోతా. నేనంటే ఒక ఆట బొమ్మలా బిహేవ్ చేసేవాడితో ఉండాల్సిన కర్మ నాకు అస్సలు లేదు అని అనుకుంది. ఎంత డైవర్ట్ చేస్తున్నా ఇంకా డల్గానే ఉంటున్న హాస్నిని చూసి సంథింగ్ ఈజ్ రాంగ్ అని అనుకున్నాడు విరాట్. మ్యాన్షన్ ముందు కారు ఆగగానే ఫాస్ట్గా గది లోపలికి వెళ్ళిపోయింది హాస్ని. తన వెనుక వచ్చిన విరాట్ సోఫాలో కూర్చున్న ఆమెను పట్టించుకోకుండా పైకి వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతున్న విరాట్ని కోపంగా చూస్తూ సోఫాలో ఉన్న కుషన్ తీసి అతని మీదకి విసిరబోయింది హాస్ని. ఒళ్ళంతా కళ్ళే ఉన్న విరాట్ ఆమె చేయబోయే పనిని గ్రహించి, బేబీ అని అనగానే భయంతో ఆ కుషన్ని సోఫాలోనే విసిరేసింది హాస్ని. విరాటిక వెనక్కి తిరిగి చూడకుండా పైకి వెళ్ళిపోయాడు. వెళ్తున్న అతన్ని కోపంగా చూస్తూ సోఫాలో కూలబడి, వెనుక నుంచి కొట్టడం కాదు, ఎదురుగా నిలబడి చెంపలు 2 వాయించాలనిపిస్తుంది అని మనసులోనే ధైర్యంగా అనుకుంది హాస్ని. టీవీ ఆన్ చేసి తన కోపం మొత్తం టీవీ రిమోట్ మీద చూపిస్తోంది హాస్ని. ప్రెస్ చేసి రిమోట్ ఊపిరి తీసేసిన హాస్ని, నాకు ఆకలేస్తుంది అని ఇల్లు లేచిపోయేంత పెద్దగా అరిచింది. సరిత కంగారుగా పరిగెత్తుకుంటూ హాస్ని దగ్గరికి వచ్చి, ఏం కావాలి మేడం, ఏం తింటారు అని అడిగింది. 2 నిమిషాలు ఆలోచించిన హాస్ని, నాకు చాలా స్పైసీగా నాకు సెజ్వాన్ నూడిల్స్ తీసుకురా అని ఆర్డర్ వేసింది. హాస్నికి అలాంటి ఫుడ్ పెట్టద్దు అని విరాట్ వార్నింగ్ ఇవ్వడంతో, మేడం అది అని అంటున్న సరితని కోపంగా చూసి, నా తిండి నా ఇష్టం, వెళ్ళి తీసుకొస్తావా లేదా అని కోపంగా అరిచింది. హాస్ని మూడ్ బాగలేదని అనుకున్న సరిత, సరే మేడం అంటూ లోపలికి వెళ్ళిపోయింది. సరిత వెళ్ళిపోయాక మళ్ళీ విరాట్ గర్ల్ ఫ్రెండ్స్ గురించి ఆలోచిస్తున్న హాస్ని, మేడం మేడం అని మళ్ళీ సరిత గట్టిగా పిలవడంతో, హా అని ఉలిక్కిపడి పలికింది హాస్ని. ఏమైంది మీకు, మీ ఆరోగ్యం బాగానే ఉందా అని కంగారుగా అడిగింది సరిత. నేను బాగానే ఉన్నాను అని చిన్నగా నవ్వుతూ చెప్పింది హాస్ని. మీరు అడిగిన డిష్ చేశాను, తినడానికి వస్తారా అని అన్న సరితతో, లేదు నేను ఇక్కడే కూర్చొని తింటాను, ఇక్కడికే తీసుకొనిరా అని చెప్పి మళ్ళీ రిమోట్ తీసుకొని టీవీలో ఛానల్స్ మార్చడం మొదలుపెట్టింది హాస్ని. నూడిల్స్ బౌల్, వాటర్ బాటిల్ తీసుకొచ్చి టీపాయ్ మీద పెట్టిన సరిత, తినడానికి వీలుగా మీకు కొంచెం పెద్ద టేబుల్ ఏదైనా అరేంజ్ చేయమంటారా అని అనింది సరిత. అవసరం లేదు, నేను ఇక్కడే కూర్చొని తింటాను అంటూ సోఫాలో ఆనుకొని కింద కూర్చొని సరిత ఇచ్చిన బౌల్ చేతిలోకి తీసుకుంది హాస్ని. నూడిల్స్ స్మెల్ చూస్తూ, ఆహా, స్మెల్ ఎంత బాగుంటే తింటే ఇంకెంత బాగుంటుందో అని అనుకుంటున్న హాస్నిని నవ్వుతూ చూసి అక్కడి నుంచి వెళ్ళిపోతున్న సరితని, కిచెన్లో ఇంకేమైనా పని ఉందా అని పిలిచింది హాస్ని. సరిత వెనక్కి తిరిగి, ఏం లేదు మేడం, ఇంకా ఏదైనా చేసి పెట్టాలా అని అడిగింది. ఫుడ్ ఏమొద్దు, నేను ఒక హారర్ మూవీ పెట్టాను, చాలా బాగుంది, ఇద్దరం కలిసి చూద్దాం రా అని పిలిచింది హాస్ని. ఏంటి, హారర్ మూవీనా అని భయపడినట్టే అరిచింది సరిత. ఏమైంది అలా అరుస్తున్నావు, నీకు హారర్ మూవీస్ అంటే భయమా అని అడిగింది హాస్ని. మ్యాన్షన్లో సరిత ఎప్పుడూ ఒంటరిగానే ఉంటుంది కాబట్టి తను ఎప్పుడూ ఇలాంటి సాహసాలు చేయలేదు. అందుకే హాస్ని హారర్ సినిమా అనగానే భయపడింది. హారర్ మూవీ అంటే భయమా అంటే మాట్లాడకుండా ఏం ఆలోచిస్తున్నావు అని అన్న హాస్ని మాటలకు తేరుకొని చిన్నగా నవ్వుతూ, అదేం లేదు మేడం, నాకు ఆ మూవీస్ అంటే భయం లేదు, అవన్నీ ఫేకే కదా, ఇంకా భయపడాల్సిన అవసరం ఏముంది అని అనింది సరిత. కదా,
అందుకే నాకు కూడా హారర్ మూవీస్ అంటే చాలా ఇష్టం. ఇక మీదట నేను ఎప్పుడు హారర్ మూవీ చూస్తా నిన్ను కూడా పిలుస్తాను. ఇద్దరం కలిసే ఎంజాయ్ చేస్తూ చూద్దాం అని ఎక్సైట్ అవుతూ అనింది హాస్ని. హా అని తన గుండె మీద చేయి వేసుకొని అనవసరంగా ఇరుక్కుపోయానా అని భయపడింది సరిత. కానీ నవ్వుతున్న హాస్ని ముఖం చూసి ఆమెను బాధ పెట్టలేక అక్కడే నిలబడి సినిమా చూడటం మొదలుపెట్టింది సరిత. కొద్దిసేపటి తర్వాత సరిత ఇంకా అక్కడే నిలబడి చూడడం చూసిన హాస్ని, ఏంటి ఇంకా అక్కడే నిలబడ్డావు, వచ్చి నా పక్కన కూర్చొని మూవీ చూడు అని అనింది. పర్వాలేదు మేడం, నేను నిలబడే చూస్తాను అని ఇబ్బందిగా చెప్పింది సరిత. ఆమె ఇంతకుముందు ఎప్పుడూ ఆ సోఫాలో కాదు కదా, యాజమానుల ఇంట్లో ఉన్నప్పుడు ఎప్పుడూ కూర్చొని కూడా కనిపించదు. మూవీ అవ్వటానికి 2-3 అవర్స్ పడుతుంది. ఎంతసేపైనా అలా నిలబడతావు చెప్పు, ఇటు వచ్చి కూర్చో అని మళ్ళీ పిలిచింది హాస్ని. పర్వాలేదు మేడం, నేను ఇక్కడ బాగానే ఉన్నాను. నేను అంతకంటే ఎక్కువ టైం కిచెన్లోనే నిలబడి వర్క్ చేస్తాను. ఈ కొద్దిసేపు మూవీ చూస్తే నా కాళ్ళేమి నొప్పులు పుట్టవులేండి అని చిన్నగా నవ్వింది సరిత. కొద్దిసేపు సరిత వైపు అలాగే చూసి, కూర్చోడానికి భయపడుతున్నావా అని స్ట్రైట్గా అడిగింది హాస్ని. నిజానికి అదే కారణమైన హాస్నితో అబద్ధం చెప్పాలనుకుంది సరిత. కానీ తన భయం ఆమెకు తెలిసేలా చేసేసరికి సరిత ఏం సమాధానం చెప్పలేదు. హాస్ని తనని ఎంత బాగా చూసుకున్నా తనొక సర్వెంట్ అన్న సంగతి సరితకు ఎప్పుడూ గుర్తుంటుంది. అందుకే హాస్నియే స్వయంగా కూర్చోమన్నా సరిత ధైర్యం చేయలేకపోయింది. హాస్ని ఆమెను చూసి చిన్నబుచ్చుకుంటూ, నన్ను కూర్చో అని చెప్తే కూర్చోమని అర్థం. ఈ మ్యాన్షన్లో నాకు కనీసం ఆ హక్కు కూడా లేదా అని దిగులుగా అంది హాస్ని. హాస్ని మూడు మారిపోవడం చూసి కంగారుగా, నేను ఇప్పుడే సూరజ్తో మాట్లాడి వస్తాను అని చెప్పి అతని కోసం పరిగెత్తింది సరిత. అక్కడి నుంచి సరిత వెళ్ళిపోవడంతో మౌనంగా నూడిల్స్ తింటూ ఉంది హాస్ని. 2 స్పూన్లు కూడా నోట్లో పెట్టుకోకముందే పరిగెత్తుకుంటూ వచ్చి హాస్ని పక్కన కూర్చుంది సరిత. సూరజ్ పర్మిషన్ ఇవ్వకపోతే ఏ పని చేయవన్నమాట అని హాస్ని అనగానే చిన్నగా నవ్వింది సరిత. ఒకళ్ళు మౌనంగా, ఒకళ్ళు నూడిల్స్ తింటూ మూవీ చూడటంలో లీనమైపోయారు. సడన్గా మూవీలో ఒక అమ్మాయి చేతిలో క్యాండిల్ పట్టుకొని చీకటిగా ఉన్న గదిలోకి వెళ్ళడం, వెంటనే ఆ క్యాండిల్ ఆరిపోవడం చూసి సరిత భయపడింది. గట్టిగా కళ్ళు మూసుకుందాం అనుకున్న టైంలో, ఇది ఖచ్చితంగా ఆ అమ్మాయిని భయపడటానికి ఎవరో చేస్తున్నారు అని వినిపించిన హాస్ని మాటలకు ఆశ్చర్యంగా ఆమె వైపు చూసింది సరిత. అది దయ్యం కాదని మీకెలా తెలుసు అని అడిగిన సరిత మాటకు, నాకు తెలీదు, ఐ జస్ట్ గెస్ అంటూ మూవీలో లీనమైపోయింది హాస్ని. మూవీలో ఒక్కసారిగా ఆ అమ్మాయి మీద నల్లని నీడ దాడి చేయడం చూసిన సరిత ఉలిక్కిపడింది. కానీ హాస్నిలో ఎలాంటి రియాక్షన్ లేకపోవడం చూసి తను మరీ చిన్నపిల్ల కంటే దారుణంగా చూస్తున్నానని సిగ్గుపడింది సరిత. విరాట్ స్నానం చేసి బయటకు వచ్చేసరికి ఇంకా హాస్ని గదిలోకి రాకపోవడంతో రూమ్లో నుంచి బయటకు వచ్చి చూశాడు. ఒకవైపు నూడిల్స్ తింటూ మరొక వైపు మూవీలో లీనమైపోయి అప్పుడప్పుడు సరితతో మాట్లాడుతున్న హాస్నిని చూస్తూ కిందకు వచ్చాడు విరాట్. స్టెప్స్ దిగుతున్న విరాట్ని గమనించిన తెలియనట్లే ఉండిపోయింది హాస్ని. స్టెప్స్ దిగిన విరాట్ హాస్ని దగ్గరికి రాకుండా నేరుగా స్టడీ రూమ్లోకి వెళ్ళిపోయాడు. ఆ రూమ్లోకి వెళ్తున్న విరాట్కి, అదేంటి నిలబడ్డావు అని అన్న హాస్ని మాటలకి వెనక్కి తిరిగి చూశాడు. స్టెప్స్ దిగుతున్న విరాట్ని గమనించిన సరిత వెంటనే లేచి నిలబడింది. అతని ముందు కూర్చునే ధైర్యం చేయలేకపోయింది. పర్వాలేదు మేడం అని అన్న ఆమె మాటలకు విసుగ్గా, ఇంకా మూవీ అవ్వలేదు, కూర్చో అని అనింది. పర్లేదు మేడం, నేను ఇక్కడే నిలబడి చూస్తాను అని విరాట్ వైపు భయంగా చూస్తూ అంది సరిత. సరిత భయాన్ని అర్థం చేసుకున్న హాస్ని ఇక మాట్లాడలేదు. మౌనంగా టీవీ చూస్తూ కూర్చుంది. టీవీ అయిపోయిన తర్వాత సరిత వైపు తిరిగి చూసి, మూవీ ఎలా ఉంది, నీకు నచ్చిందా అని నవ్వుతూ అడిగింది హాస్ని. విరాట్ హాస్నిల మధ్య మౌన పోరాటం ఎన్ని రోజులు? విరాట్కి స్మిత గురించి తెలిసిందా? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ అప్డేట్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ని షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.